భార్య విలువ తెలుసా? భార్య అంటే ఏమిటో ఎప్పుడైనా నిజంగా ఆలోచించారా? మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితమంతా మనల్ని ప్రేమించేది భార్య. ఆమెను ప్రతిసారి సంతోషపెట్టలేకపోయినా పర్లేదు. కానీ ఆమెను బాధ పెట్టకూడదు కదా! ఈ లోకంలో తల్లిదండ్రులే గొప్పవాళ్ళు అంటారు. మరి వాళ్ళను వదిలి మన కోసం వచ్చిన భార్య ఇంకెంత గొప్పదో ఆలోచించారా? నిజంగా చెప్పాలంటే భార్య మనసు అర్థం చేసుకునే శక్తి మనకు ఉంటే ఏ ఆడపిల్ల కళ్ళల్లోనూ కన్నీళ్లు ఉండవు. మరి ఒక విషయం, పుట్టినిల్లు మనది కాదు, పెళ్ళైన ఇల్లు కూడా మనది కాదు. అయితే నిజంగా మన ఇల్లు ఏది? చివరికి 6 అడుగుల స్థలం మాత్రమే కదా! అందుకే మనుషులు ఉన్నప్పుడే వారి విలువను తెలుసుకోవాలి. నిజమైన మగాడు ఎవరో తెలుసా? ఎంత కోపంలో ఉన్నా కూడా ఆడదాని మీద మాట కాని, చెయ్యి కాని జారని వాడే నిజమైన మగాడు. ఒక ఆడపిల్లకి గౌరవం ఆమె భర్త నుంచే వస్తుంది. అతను ఎలా గౌరవిస్తాడో అదే ఇంట్లో అందరూ అనుసరిస్తారు. కాబట్టి 10 మంది ముందు భార్యని చిన్నచూపు చూడకండి. మనకు అందరూ నచ్చాలి అనే రూల్ లేదు. కానీ మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి బతకాల్సిన అవసరం కూడా లేదు. భార్యకి భర్త ఇచ్చే చిన్న గుర్తింపే పెద్ద విషయం. కోటి దీపాల వెలుగు ఉన్నా ఆ గుర్తింపు లేకపోతే ఆమెకు ఆ ఇల్లు చీకటిగానే కనిపిస్తుంది. మరి కోడల పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అల్లుడిని ఒక్క మాట అంటేనే మనింటికి రావడమే మానేస్తాడు. కాని కోడలు ప్రతిరోజు అవమానాలు భరిస్తూ ఉంటే ఆమె పరిస్థితి ఏంటి? మాకు పెద్ద ఆస్తులు లేకపోయినా ఈ చిన్న ప్రపంచంలో నా భార్య నన్ను ఒక రాజులా చూస్తుంది. అదే నాకు పెద్ద సంపద. కాలం గురించి ఒక చిన్న నిజం చెప్పనా? గడిచిన కాలం బాగుంటుంది, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే మనం దాన్ని ఊహించుకుంటాం. కానీ గడుస్తున్న కాలమే చాలా కష్టం, ఎందుకంటే మనం దానిని అనుభవిస్తున్నాం కాబట్టి. ఒక మగాడు నిజంగా సంతోషంగా ఉన్నాడంటే అతని వెనుక అతన్ని అర్థం చేసుకునే ఒక ఆడది ఉంటుంది. చివరిగా ఒక్క విషయం, భార్య అంటే బాధలో ఓదార్పు, సంతోషంలో చిరునవ్వు, జీవితంలో తోడు. నిజమైన భార్యాభర్తలు గొడవ పడతారు, తిట్టుకుంటారు కూడా. కానీ చివరికి ఒకరినొకరు విడిచి ఉండలేరు. అదే కదా నిజమైన బంధం అంటే. ఏమంటారు? భార్యాభర్తల గురించి నేను ఎలా చెప్పాను? కామెంట్ చేయండి. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.